ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ బహుళ అమావాస్య, మాఘమాసంలో చివరి రోజు. ఈరోజు మాఘ పురాణంలో మార్కండేయ పురాణం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క పురాణాన్ని వశిష్ఠ మహర్షి దిలీపునికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పూర్వము మృగశృంగుడు, ఆయనకు సుశీల అనే ఆ దంపతులకు మృకండు జన్మిస్తాడు. ఈ మృకండు అతని తండ్రి వల్లనే భగవద్భక్తి పరాయణుడే ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతాన్ని ఆచరించిన మంచి సదాచార సంపన్నుడు. ఈయనకి చాలా కాలము సంతానము లేకపోతే కాశీకి వెళ్ళి పరమేశ్వరునికై ఘోర తపస్సును ఆచరిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా, బతికినంతకాలం వైధవ్యంతో ఉండే పుత్రిక కావాలా అంటే మృకండు పుత్రుడే ప్రసాదించమన్నాడు. వారికి ఒక పుత్రుడు కలిగితే మార్కండేయుడు అని నామకరణం చేశాడు. మార్కండేయుడు దినదినాభివృద్ధి చెందుతూ చిన్నతనము నుండే పరమేశ్వరుని అర్చన, మాఘమాస వ్రతాలు ఇవన్నీ ఆచరించసాగాడు. ఇక 15 సంవత్సరముల ప్రాయము వస్తే మృకండు కుమారుని జన్మదినోత్సవానికి మునులను ఋషులను ఆహ్వానిస్తాడు. వారందరికీ మార్కండేయుడు నమస్కరిస్తే వారు ఆ యొక్క కుమారుని చిరంజీవి కమ్మని ఆశీర్వదిస్తారు. వశిష్ఠుడు మాత్రం ఈ పిల్లవానికి ఇంకొక సంవత్సరం మాత్రమే ఆయుర్దాయం ఉన్నదంటే వారందరూ విచారిస్తే వశిష్ఠుడి సలహా మేరకు మునులతో సహా వశిష్ఠుడు ఈ మార్కండేయుని తీసుకుని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తాడు. బ్రహ్మదేవుడు కూడా మునులందరితో పాటు ఈ కుమారుని చిరంజీవి కమ్మని దీవిస్తాడు. ఆ తర్వాత అతని ఆయుర్దాయం తెలుసుకొని పరమేశ్వరుని ధ్యానించి మార్కండేయుని పిలిచి, నీవు కాశీకి వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానించి అర్చించి సేవ చేసుకోమని, మాఘమాస వ్రతాన్ని ఆచరించమని ఆజ్ఞాపించి పంపిస్తాడు. మార్కండేయుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ అనుజ్ఞతో కాశీకి వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో అర్చించసాగాడు. ఒకరోజు అతని ఆయుర్దాయం పూర్తయ్యాక యమభటులు వచ్చి అతని తేజస్సు ముందు నిలవలేక యమునితో విన్నవించారు. యముడే స్వయంగా వచ్చి మార్కండేయుని మీద పాశము విసరగా మార్కండేయుడు భయముతో పరమేశ్వర లింగాన్ని ఆలింగనం చేసుకొని పరమేశ్వరుని శరణు పెడితే శివుడు ప్రత్యక్షమై ఆ యొక్క యముని సంహరించి మార్కండేయుని కాపాడి మార్కండేయుని చిరంజీవిగా దీవించాడు. ఆ తరువాత బ్రహ్మాది దేవతల కోరిక మేరకు యమధర్మరాజును బ్రతికించాడు. ఈ విధంగా ఇవన్నీ కూడా కేవలం ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క భగవంతుని శ్రద్ధాశక్తులతో